లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఇవాళ రంగారెడ్డి కోర్టు విచారణ జరపనుంది. ఇప్పటికే జానీ మాస్టర్ ని 4 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు పోలీసులు. జానీ మాస్టర్ పై అత్యాచార కేసుతో పాటు పోక్సో కేసుని సైతం నమోదు చేశారు నార్సింగి పోలీసులు. 4 రోజుల కస్టడీలో జానీ మాస్టర్ ని పలు కీలక అంశాలపై విచారించారు పోలీసులు. దీంతో ఇవాళ రంగారెడ్డి కోర్టు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు రంగారెడ్డి కోర్టు విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే జానీ మాస్టర్ ను లైంగిక ఆరోపణల కేసు నేపథ్యంలో పోలీసులు సెక్షన్ 376 తో పాటు అదేవిధంగా 323 కింద పోలీసులు కేసు సమర్పించడం జరిగింది. దీంతో పాటు పోక్సో యాక్ట్ మైనర్ గా ఉన్న సమయంలోనే మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడికి పాల్పడ్డ నేపథ్యంలో అతనికి పోక్సో యాక్ట్ కూడా పోలీసులు నమోదు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో జానీ మాస్టర్ ని 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించిన రంగారెడ్డి కోర్టు 4 రోజుల పాటు విచారించి అతని యొక్క స్టేట్మెంట్ నమోదిస్తున్నాడు. పోలీసులు మరొకసారి అతన్ని విచారించాలని భావిస్తున్నారు. ఇప్పుడు జానీ మాస్టర్ కు అనారోగ్యాన్ని అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కూడా జానీ మాస్టర్ రంగారెడ్డి కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ రోజు రంగారెడ్డి కోర్టు విచారించే అవకాశం చూడాలి. అతనిపై ఇప్పటికే కూడా మరి బెయిల్ మంజూరు చేస్తున్నా లేదని కూడా చూడాల్సి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సునీల్.